మంచు విష్ణు ఎన్నో ఆశలతో నిర్మించిన కన్నప్ప చిత్రం మరో 2 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మంచు విష్ణుకి టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ని ఇప్పటి వరకు ఏర్పాటు చేసుకోలేదు. ఆయన సోలో హీరోగా ఒక సినిమా చేస్తే బయ్యర్స్ కనీసం 10 కోట్ల రూపాయలకైనా ఆ సినిమాని కొనుగోలు చేస్తారో లేదో తెలియదు. అలాంటి హీరో ఒక కథని మనస్ఫూర్తిగా నమ్మి 200 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ సినిమాని తెరకెక్కించడాన్ని ఖచ్చితంగా అందరూ మెచ్చుకోవాల్సిందే. కావలసినంత హైప్ క్రియేట్ చేయకపోతే ఎంత పెద్ద స్టార్ హీరో సినిమాకి అయినా ఈ మధ్య కాలంలో బిజినెస్ అవటం లేదు. మంచు ఫ్యామిలీకి గత దశాబ్ద కాలంగా పడిన ఫ్లాప్ సినిమాల కారణంగా వాళ్ళని నమ్మి ఈ సినిమాని కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఓటీటీ సంస్థలు కూడా మంచు విష్ణు కోరినంత డబ్బులు ఇవ్వటానికి నిరాకరించడంతో ఓటీటీ హక్కులను కూడా అమ్మకుండా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాడు మంచు విష్ణు. ఇలాంటి డేరింగ్ అడుగు ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ హిస్టరీలో ఏ నిర్మాత కూడా చేయలేదు. ఓటీటీ డీల్స్ లాక్ అవ్వకపోతే నెలల తరబడి సినిమాలు థియేట్రికల్ విడుదల చేయడానికి ఒప్పుకోని నిర్మాతలు మన టాలీవుడ్లో చాలామంది ఉన్నారు. అలాంటి ఈ రోజుల్లో విడుదల తర్వాత నా సినిమా పెర్ఫార్మెన్స్ని చూసి కొనుక్కోండి అంటూ మంచు విష్ణు డేరింగ్ నిర్ణయం తీసుకున్నాడంటే ఈ సినిమా స్క్రిప్ట్ పై ఆయనకు ఉన్న నమ్మకం ఎలాంటిదో అర్థమవుతుంది. ఇక థియేట్రికల్ రిలీజ్ ఒక చోట కూడా అవుట్ రైట్ కి అమ్ముడుపోలేదు. ప్రతి సెంటర్లోనూ కమిషన్ బేసిస్ మీద వచ్చిన డబ్బులే నిర్మాత బయ్యర్ పంచుకోవాలి. ఫ్లాప్ అయితే బయ్యర్ కి పైసా నష్టం లేదు, అతని కమిషన్ అతనికి వచ్చేస్తుంది. కానీ నష్టపోయేది మాత్రం ఖచ్చితంగా మంచు విష్ణునే. ఇలా రిస్క్ మొత్తం తన నెత్తిన వేసుకుని ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాడు మంచు విష్ణు. నిర్మాణ సమయంలో ఎన్నో వసూళ్లు వచ్చాయి. వాటిని విజయవంతంగా ఎదుర్కొని ఈ చిత్రాన్ని పూర్తి చేశాడు. థియేట్రికల్ ట్రైలర్ని చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఈ సినిమాలో ఖచ్చితంగా ఏదో మ్యాటర్ ఉందని అర్థం చేసుకున్నారు. అందుకు తగ్గట్టుగానే అడ్వాన్స్ బుకింగ్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. బుక్ మై షో యాప్లో ఈ చిత్రానికి గంటకు 2000కు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. ఇది సాధారణమైన విషయం కాదు. పూర్తి స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైతే వేరే లెవెల్ ట్రెండ్ ఉంటుందని అంటున్నారు నెటిజన్స్.